ఉన్న తీరు అసలు ఈ పిల్లలు పూర్తిగా వాళ్ళకి ఒక కాన్షియస్ అవేర్నెస్ రాకుండానే మర్డర్లు చేసేస్తే స్థాయికి ఎలా వచ్చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పాయింట్స్ ఏంటి? నాట్ ఓన్లీ ఈ పిల్లలే కాదు, పెద్దవాళ్ళు, అడల్ట్స్ జరుగుతున్న క్రైమ్ ఇది కూడా మారిపోయింది. సో మచ్ క్రైమ్ ఈజ్ హ్యాపెనింగ్ దీస్ డేస్. మీరు ఎలా చూస్తున్నారు అరుణ్ గారు? థ్యాంక్ యూ అండి ఫర్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ ద ఛాన్స్. పిల్లల విషయంలో కానీ ఇప్పుడు జరుగుతున్న హత్యలు, చంపేస్తున్నారు టైటిల్ ఏదైతే ఉందో, చంపేస్తున్నారేంటి ఇంత ఘోరంగా, ఇంత ఈజీగా చంపేస్తున్నారేంటి? అండ్ పిల్లలు 14 ఏళ్ళ పిల్లవాడు కూడా ఇంత ప్లాన్ చేసి, ఇంత ముందరే ప్రీ ప్లాన్డ్ గా ఒక పద్ధతి ప్రకారం ఎలా చంపాలనేది అంత ఎమోషన్ లేకుండా ఎలా చేస్తున్నాడు. ఈ క్వశ్చన్స్ మనం ఇలాంటి జరిగినప్పుడల్లా డిస్కస్ చేసుకుంటున్నామండి. కానీ పిల్లలకి అసలు మనం ఏమి ఇస్తున్నాము? పిల్లలకి మనం ఏమి ఇస్తుంటే వాళ్ళు ఇలా రిఫ్లెక్ట్ అవుతున్నారు, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. ఈ జనరేషన్ ఎలా అయిపోయిందంటే మోస్ట్ వర్స్ట్ మూవీస్, మనకున్న కల్చరు, మనకున్న ప్రతి ఒక్కటి కూడా ఆ కసి తీర్చుకోవడం అనేదాన్ని గ్లోరిఫై చేశారు. ఇక్కడ ఒక చట్టం ఉంది, న్యాయం ఉంది అనేది ఏ సినిమాలోనూ మనకు కనపడదు. మనకి హీరోకి కోపం వస్తే అతని కుటుంబాన్ని నాశనం చేస్తే ఇతను ఎట్లా చంపాలనేది చాలా ప్లాన్ చేసుకొని కోల్డ్ బ్లడెడ్ గా మన థియేటర్స్ అంతా కూడా, స్క్రీన్స్ అంతా కూడా గోరీ బ్లడ్ తోటి నిండిపోయి ఆ రకంగా ఎండ్ అవటం, కత్తులు లేకపోతే గొడ్డళ్ళు రక్తం గారుకుంటూ చూపించటం, చంపడం, ఇవన్నీ కూడా మనం కరెక్ట్ అన్నట్టుగా మన సినిమాలు ఇంకా రియాలిటీలోకి రాకుండా ఒక యూటోపియన్ కాన్సెప్ట్ పెట్టుకొని హీరో అయితే ఏమైనా చేసేసేయచ్చు అన్నది మనకి గ్లోరిఫై చేశారు. మనకి మనిషిని గర్ల్ ఫ్రెండ్ మాట వినలేదా, దాన్ని చంపేయి. అసలు మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో రీల్స్ అక్కడ చూస్తే అండి, కిందంతా కూడా ఒక చెల్లిని రీల్స్ చేసేందుకు చంపేశాడు, ఎంతో మంది అందరూ చంపేశారు, రీల్స్ చేస్తుందని చంపేశారు, లేకపోతే భార్య మాట వినట్లేదని చంపేశారు, లేకపోతే భార్యకి ఇంకొక అఫైర్ ఉందని చెప్పేసి ఆ విషయాన్ని చెప్పలేని పరిస్థితుల్లోనో, లేకపోతే సరే వీడిని చంపేసిన తర్వాత మన ఇద్దరం కలిసి ఉందాం అనేది ఇంత అమాయకంగా అన్ఇన్ఫార్మ్డ్ గా ఈ జనరేషన్ ఉంటుందంటే మీరు ఏమనుకుంటారు? మన పుస్తకాల్లో ఎక్కడా కూడా చట్టం, న్యాయం గురించి మనం చర్చించము, రాజ్యాంగ హక్కుల గురించి చర్చించము. నీకు ఇష్టం లేనిది ఒకటి జరిగితే నువ్వు ఎలా అప్రోచ్ అవ్వాలి, పేరెంట్స్ డిస్కస్ చేయాలంటే పేరెంట్స్ వినరు. పేరెంట్స్ వింటారా? నీకు ఏదో రకంగా పెళ్లి చేసి తావతలు తోలేయడమే తప్పించి నీకు ఇష్టం అనేది లేదు. చాలా సినిమాల్లో ఏం చెప్తారు, మా అమ్మాయి మేము ఎలా చెప్తే అలాగేనండి, మా అబ్బాయి మేము ఎలా చెప్తే అలాగండి. ఒక లైఫ్ పార్ట్నర్ ఇంకా మారలేదా? ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అడగబోతున్నా. ఇప్పుడు ఇష్టం లేదనుకోండి, కూర్చోవచ్చు, పెద్దవాళ్ళతో మాట్లాడుకోవచ్చు, లేదా వీళ్ళిద్దరే మాట్లాడుకోవచ్చు, లేదా దూరంగా ఉండొచ్చు. చంపేయడం అనేది డెఫినెట్ గా ఒక ఆప్షన్ అయితే కాదు. మన పెళ్లి గ్లోరిఫై చేస్తారండి. పెళ్లి ఎంత, పెళ్లికి ముందర అబ్బాయికి అమ్మాయికి కౌన్సిలింగ్ అసలు ఉన్నదా మన సొసైటీలో? పెళ్లి అంటే ఏంటి? ఇద్దరు కలిసి కూర్చొని మీరు జీవితాన్ని పంచుకోవాల్సిన బాధ్యత అని ఉండదు. అమ్మాయి ఎన్ని 100 చీరలు కొనాలి, ఎన్ని బ్లౌజులు కుట్టించుకోవాలి, అబ్బాయి ఏమో ఏంటది బ్యాచులర్ పార్టీ ఎట్లా చేసుకోవాలి, ఇవే కదండి మన కల్చర్. మనకి పిల్లలతో మాట్లాడే కల్చర్ అసలు ఉందా మన ఇళ్లలో? నేను అట్లా చెప్తాను, నువ్వు ఇట్లా విని. ఇప్పటికీ అదే ఉంది. ఇంకా కావాలంటే ఫోన్లు ఇస్తున్నారు వాళ్ళకి, స్టేటస్ సింబల్స్ లాగా ఫోన్లు ఇస్తున్నారు, బండ్లు ఇచ్చి పడేస్తున్నారు. ఈ బండి పిల్లవాడికి బండి డ్రైవ్ చేయడం, ఇగ్నిషన్ బండి వచ్చేస్తుంది, కానీ ప్రాబ్లం ఎదురైతే ఇతను ఎలా హ్యాండిల్ చేయాలని ఆ పిల్లవాడికి తెలియదు పాప. కానీ మన గొప్పలకి మొన్నే ఒక అబ్బాయి లారీ కింద పడి చనిపోయాడు, చిన్న అబ్బాయి, పెన్ను కొనుక్కోవడానికి వెళ్తున్నాడంట. మరి ఆ పిల్లవాడి చావుకి పేరెంట్సే కదండి కారణం. అదర్వైజ్ ఎదురుగా వస్తున్న రాంగ్ రూట్ లో వస్తున్న ఆటో కావచ్చు, ఇవన్నీ నెక్స్ట్. కానీ ఆ పిల్లవాడు రోడ్ మీదకి రావడానికి అంత భయం లేకుండా రోడ్ మీద బండ్లు డ్రైవ్ చేయడానికి ఎవరండి? పేరెంట్స్ గా మనమే కదా. మనకి కాస్త బెటర్ గా ఫైనాన్షియల్ స్టేటస్ ఉండగానే పిల్లల్ని స్టేటస్ సింబల్స్ లాగా మనం చూస్తున్నాం. క్రైమ్స్ జరుగుతున్న వాటిల్లో అంటే సింహభాగం మెజారిటీ షేర్ పేరెంట్స్ తప్పేనా? డెఫినెట్ గా అండి. ఇండియన్ సొసైటీలో, మన వెస్టర్న్ సొసైటీ లాగా మనం 13 ఏళ్ళకి అప్పుడు బయటకు వెళ్ళిపోయి వాళ్ళంతటా వాళ్ళు బతుకుతుంటే సరే వాళ్ళు రీజన్ అనుకోవచ్చు. మనకి ఇంకా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, అమ్మమ్మలు ఉంటున్నారు, చెప్పేవాళ్ళు ఉంటున్నారు. మన ఫోకస్ అంతా అండి వాళ్ళు తెచ్చుకోవాల్సిన ర్యాంక్స్, రేపు వెళ్ళి తేవాల్సిన డాలర్లు, మా వాడు ఇంత చేశాడు, మా వాడు ఎగ్జామ్ లో ఇన్ని ర్యాంక్స్ కొట్టాడే తప్ప వాళ్ళ నైతికత గురించి, విలువల గురించి, మీరు ఆడపిల్లలు ఎలా చూడాలని కానీ, పెళ్లి అంటే ఏంటి అని కానీ, పెళ్లి తర్వాత మీ ఇద్దరికి ఎన్ని ఇబ్బందులు రావచ్చు అవి ఎలా పరిష్కరించుకోవాలని కానీ నైతికత మనకి ఎక్కడుందని? మన సినిమాలు ఏంటి? యానిమల్ దగ్గర నుంచి ఎలాంటి సినిమాలు తీస్తున్నారు, ఎలాంటి కల్చర్ లో పిల్లవాళ్ళు ఎదుగుతున్నారు. మనం వాళ్ళకి వర్క్స్ ఇస్తున్నామండి. పిల్లలు కానీ, టీనేజర్స్ కానీ, దెర్ ఈస్ నథింగ్ ఇన్ ఇండియా అండి దట్ రియల్లీ పుట్స్ దెమ్ ఆన్ అ ప్రాపర్ వే. మన నైతికతనంటే మనకి ఇప్పుడు ఇది వరకు మనకి మిత్రలాభం, మిత్రభేదం లాంటి వండర్ఫుల్ కథలు మేము చదువుకున్నాను చిన్నప్పుడు. ఫ్రెండ్షిప్ వాల్యూ కానీ, రిలేషన్షిప్ వాల్యూ కానీ, ఒకదానికి కట్టుబడి ఉండడంలో ఉన్న విలువ కానీ, వెయిట్ చేయడం కానీ, ఓపిక పట్టడం కానీ మన పుస్తకాల నుంచి తీసేశారండి అవన్నీ. టుడే ఈ రోజు ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ లేదు, లేకపోతే మోరల్ సైన్స్ ఉండేది వెన్ వీ వర్ స్టడీయింగ్. ఇదండి ఎక్కడుంది?
వీఆర్ గివింగ్ దమ్ ది వర్స్ట్ వెబ్ సిరీస్లు అన్ని చేతిలోకి వచ్చేస్తున్నాయి. అసలు నేను ఎప్పుడెప్పుడు ఈ వల్గర్ అవి రీల్స్ మనకు కళ్ళ పడుతున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఐ వరీ ఈస్ పిల్లలు చూసేస్తున్నారే, పిల్లల చేతిలోకి వెళ్ళిపోతున్నాయే, పిల్లలు ఇంత దారుణంగా ఆ టీనేజ్ లో వాళ్ళ హార్మోనల్ ప్రాబ్లమ్స్, హార్మోన్స్ వాళ్ళ మీద గట్టిగా అటాక్ చేస్తున్న టైంలో వాళ్ళు మగపిల్లలు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఆడపిల్లలంటే మనం సపరేషన్ లో పెంచాం కాబట్టి అది వేరే సంగతి. అబ్బాయి లాగా చూసి ఇలా చేయటం గ్లోరిఫికేషన్ అనుకుని అబ్బాయి చేశాడు. ఈ రోజు ఆ 14 ఏళ్ళ పిల్లవాడిని అందరూ కలిసి దుమ్మెత్తి పోస్తున్నారు. మొన్న ఒక తల్లిని ఆ బిడ్డ కూతురు చంపేసిందని దుమ్మెత్తి పోశారు. ఈ దుమ్మెత్తి పోసిన తర్వాత డిస్కషన్ ఉంటుందా? గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయండి ఇక్కడ? ఇంత ఘోరంగా ఈ రోజు ఒక పొలిటికల్ లీడర్ ని ఎవరన్నా తిడుతూ పోస్ట్ పెట్టారు, ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే కి అరెస్ట్ జరిగిపోతుంది. ద సేమ్ వే వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ మోరల్ ఇష్యూస్ అండ్ విమెన్ ఆర్ బీయింగ్ అబ్యూస్డ్. భయంకరమైన అసలు మీరు చూస్తూనే ఉండొచ్చు అసలు ఆ రీల్స్ చూస్తుంటే, ఆ ఎమోజీలు చూస్తుంటే పబ్లిక్ గా ఐ వాంట్ టు రేప్ యు. రీసెంట్ గా అంటే మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి ఒక వారం క్రితం అనుకుంటా ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ ఈ అంశం మీద చాలా స్ట్రిక్ట్ గా మాట్లాడారు. అంటే ఈ ఓటీటీలు, సిరీస్లు వీటిల్లో విమెన్ అబ్యూజ్ కానీ డైలాగ్స్ కానీ అసలు తీసేయాలి, దాని మీద స్ట్రిక్ట్ గా పనిచేయాలని చెప్పి అన్నారు. బహుశా